హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నా వెయిట్ లాస్ జర్నీ. మార్నింగే హాట్ వాటర్ పెట్టుకునేసి మంచిగా తాగేసా పరగడుపునేనే లీటర్ హాట్ వాటర్. తర్వాత గ్రీన్ టీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. గ్రీన్ టీ అల్లం వేసేసి ఈరోజు ఎక్స్ట్రా లెమన్ కూడా పిండుకున్నా. మంచిగా చల్లారిన తర్వాత వడగట్టుకొని లెమన్ పిండుకొని మంచిగా తాగేసా. అది కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత 6 బాదామి తినేసా. ఫుల్ 6 బాదామి తినేసిన తర్వాత ఈరోజు నా టిఫిన్ ఏమీ లేదు. పెసలు ఉడికేసుకున్నా, రాగి జావ చేసుకొని తాగేస్తున్నా. అవే ప్రిపేర్ చేసేది ఎలా చూపిస్తున్నా. రాగి జావ ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తా. 2 స్పూన్లు రాగి పిండి వేసుకొని 1 లోటాడు ఫుల్గా వాటర్ వేసుకొని మంచిగా ఇలా పెట్టుకొనేసి పైన గ్యాస్ పైన ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు ఒక లిక్విడ్ అవుతుందండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అది వేసుకోవాలి. ఇక్కడ ఫెయిల్ అయిన ఒక రెసిపీ చూపిస్తా చూడండి. ఆ రాగి జావ తెచ్చి ఇక్కడ దోశ ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసేసి దోశలో ప్రిపేర్ చేద్దాము. వస్తుందేమో, దోశ తింటే కొంచెం ఫుడ్ తిన్నట్లు ఫీలింగ్ వస్తుంది కదా అని ట్రై చేశాను. వాటర్ ఫెయిల్ అయిపోయింది, ఏం చేయలేం. అలా సక్సెస్ అయిన వీడియోస్ ఎక్కకుండా ఫెయిల్ అయిన రెసిపీస్ కూడా చూపించాను, ఏమనుకోకండి. పెరుగు వేసుకొనేసి చల్లారిన రాగి జావ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఉప్పు వేసుకొని తాగేయడమే. మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే ఇక చూడండి, నా టిఫిన్ ఇలా సాగుతూ ఉంది నా డయట్ జర్నీ. అలాగే టిఫిన్ తినేసిన తర్వాత వాక్ చేశానండి. 1 అవర్ కంపల్సరీ వాక్ చేస్తా కదా. నైట్ మార్నింగ్ 2 టైమ్స్ కంపల్సరీ వాక్ చేస్తా, 2 అవర్స్. అలాగే పెసలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. అవి ఓవర్ నైట్ నానబెట్టేయడం లేదు, కానీ అలాగే ఉడికేసుకొని తినేసి అవి కూడా అంటారు. ఫెయిల్ అయిన రెసిపీ కూడా తింటున్నాను. బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.